Hi and namaste people. Welcome back to my channel. This is me Akshita. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో పూజ కోసం చాలా హడావిడిగా అన్ని పనులు జరుగుతున్నాయి. నా ప్రీవియస్ వ్లాగ్ చూసినట్టయితే ఆ ప్రిపరేషన్స్ అన్ని మీరు చూసుంటారు. ఇప్పటికీ ఎవరైనా చూడకుంటే ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇక్కడ నేను పూజకు ముందు రోజే నేను నైట్ బయట అంతా క్లీనింగ్ చేసుకొని ముగ్గేసేసిన. అది కూడా స్టెన్సిల్స్ అన్నమాట. సేవియర్ అనొచ్చు దీన్ని, ఎందుకంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మార్నింగ్ 3:30కి లేచిన అనమాట అన్ని ప్రసాదాలు చేసుకోవడానికి. ఎందుకంటే నేను 9 వెరైటీస్ కుక్ చేస్తా ఎవ్రీ టైం అమ్మవారి కోసం. అండ్ ఆల్సో 8 o'clock వరకు పూజ కూడా ఫినిష్ అయిపోవాలని నా గోల్. అసలు ఈ డే ఎంత హెక్టిక్గా ఉంటుందంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వర్కింగ్లోనే ఉంటాను నేను. చాలా టైర్డ్ అయిపోయి ఉంటాం, బట్ యూనో చాలా పీస్ని కూడా ఇస్తుంది ఈ పూజ అనేది. నేను ఫుల్గా పూజలు చేస్తా అని నేను చెప్పను, బట్ ఎందుకో నేను ఈ పూజ 5 years నుంచి చేస్తున్నా. దిస్ ఇస్ మై 6th year చేయడం ఇప్పుడు నేను. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ కొంచెం ఎక్స్పీరియన్స్ లెవెల్ అప్ అయినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ వీడియో చూడకుండా అన్ని సెటప్ చేసుకున్నా. ఆన్ టైం అయింది అని మాత్రం చెప్పాను, కానీ ఒక ½ an hour అటు ఇటు అయితే అయ్యింది. మెయిన్ పూజ అంటేనే ఫ్లవర్స్, మామిడాకులు అవన్నీ కదా, కానీ నాకు ఇక్కడ మామిడాకులు దొరకలేదు. లక్కీగా తమలపాకులు ఉండేవి కాబట్టి దాంతోనే కలశం పెట్టేసిన. అండ్ ఇక్కడ నేను కడప కడుగుతున్నా. అసలు కడపేది అని షాక్ అవుతుండొచ్చు, ఇక్కడ మాకు కడపనే ఉండదు కదా. ఇది ఏదో ఫార్మాలిటీ కాబట్టి నేను అక్కడ ఉన్న ఆ మెటల్ షీట్ పైననే నేను ముగ్గేసేసిన అనమాట. నా ప్రీవియస్ ప్రిపరేషన్ వీడియోకి చాలా మంది లైక్స్ కొట్టినారు. అంటే యూజువల్ కంటే కొంచెం ఎక్స్ట్రానే వచ్చినాయి అని చెప్తా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. అండ్ వరలక్ష్మి వ్రతం ఇట్లనే చేసుకోవాలన్న రూల్ ఏమి ఉండదు. నాకు కొంచెం డెకరేషన్ పిచ్చి అనమాట. సో అట్లా నేను హెవీగా డెకరేషన్ చేసుకోవడం, అమ్మవారికి శారీ డ్రేపింగ్ అవన్నీ చేసుకోవడం ప్లాన్ చేసుకుంటా. మేబీ దట్స్ మై వే ఆఫ్ వర్షిపింగ్ హర్. ఈసారి అయితే అమ్మవారు చాలా ఇట్లా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది నాకైతే. బై ద వే మేము పంతుల్ని బుక్ చేసుకున్నాం, కానీ లాస్ట్ మినిట్లో స్లాట్ అవైలబుల్గా లేదని కుదరలేదన్నమాట. వాళ్ళకి గృహప్రవేశం అవి ఇవి ఉంటాయి కదా పూజలు, సో అట్లా అసలు సెట్ కాలేదు మాకు. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇట్లనే అయింది. నేను ఏదో ర్యాండమ్ గా యూట్యూబ్ ఓపెన్ చేసేసి ఆ ఇయర్ కి ఉన్న వరలక్ష్మి వ్రతం పూజ వ్రత విధానం అని ఉంటది కదా, దాన్ని ఫాలో అయిపోయాను. శ్రీ మహాగణాధిపతి నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధాచమని సమర్పయామి. చాలమ్మా. వస్త్రం ఈసారి ఇందాక నేను వస్త్రాలు చేసుకోండి అని చెప్పాను చూసారా, పసుపుతోటి ఇలాగ ఒత్తితోటి పచ్చితోటి ఆ వస్త్రాలు చేసిన వాళ్ళు తీసుకోండి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి అక్షతతోటి నమస్కారం చేయండి. 2 తీసుకోమ్మా, 2 తీసుకోవాలి, ఒకటి పని చేయదు. 9 వెరైటీ ప్రసాదాలు పెట్టిన ఇక్కడ నేను. పులిహోర, పరమన్నం, దద్దోజనం, సేమియా పాయసం, పాకం, కాబులి శనగలు, వడ అండ్ బెల్లం పూర్ణాలు. సో కంటిన్యూస్ 2 hours ఆఫ్ హార్డ్ వర్క్ ఇది. డెకరేషనే కాదు, అమ్మవారికి ప్రసాదాలు కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అందుకే ఎంత టైం అయినా నాకు ఓకే. అవిక ఆల్మోస్ట్ పూజ ఎండింగ్ లో వచ్చి నాకు జాయిన్ అయింది. వాళ్ళ డాడీయే మొత్తం స్నానం చేపించి రెడీ చేసిండు ఈరోజు. ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంది, ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ వస్తారు అని చెప్పి. అండ్ మాట ఇచ్చినట్టే అవికకి జడ అండ్ శారీ కూడా కట్టిన. దిస్ ఇస్ హర్ అవుట్లుక్. అండ్ ఈవినింగ్ నేను పూజ చేసుకొని ఫస్ట్ పసుబొట్టు అవికకి ఇచ్చిన. మా ఇంటి మహాలక్ష్మి కాబట్టి చాలా ఇష్టంతో పెట్టుకుంటది అవి పసుపు కూడా. అసలు పిల్లల్ని నేను చూసిన ఇప్పటి వరకు వాళ్ళకి పసుపు అంటే చీ అది ఇది అని అంటారు, కానీ అవిక ఇస్ నెవర్ లైక్ దాట్. బై మిస్టేక్ నేను పెట్టుకొని ఆమెకు పెట్టలేదంటే నాకు పెట్టేదాకా షీల్ నాట్ యాక్సెప్ట్ ఇట్, అంతే. ఇదే లాస్ట్ మినిట్ తాను ఇట్లా సైలెంట్ గా కూర్చోవడం, తర్వాత ఫ్రెండ్స్ వచ్చినాక దొరకదు ఇంకా మనకి. ఇక్కడ నేను ఫ్రెండ్స్ ని పిలిచిన పసుబొట్టు ఇవ్వడానికి. కంపల్సరీ అందరికి కాళ్ళకి పసుపు రాసి నేను పసుబొట్టు ఇచ్చిన. వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే దట్స్ ఓకే, బట్ నాకైతే అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు, కాలు పట్టుకోవద్దు అన్న నా ఫీలింగ్ లేదు. అమ్మవారు ఏ రూపంలో అయినా రావచ్చు, సో అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఆ తర్వాత అందరం కూర్చొని డిన్నర్ చేసేసి టైం స్పెండ్ చేసినాం. దట్ ఈస్ హౌ వరలక్ష్మి వ్రతం వెంట్.
Body full of pains but heart with peace. 2, 3. Happy Varalakshmi Puja. Please like,